నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలామంది సబ్స్క్రైబర్లు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న అండి. లాటెక్స్ మంచిదా కాదా ఎలా తెలుసుకోవాలి, క్వాలిటీ గురించి మీరు దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి అడుగుతున్నారు. లాటెక్స్ అనేది న్యాచురల్ రబ్బర్ పాలు చెట్టు నుంచి చుక్కలు చుక్కలుగా పడతాయి కదండి. ఆ రబ్బర్ అంతా కనుక సేకరించి ఒక మిషన్లో కొంచెం కెమికల్స్ ఏదో లైట్ కలిపి ఫోమ్ లాగా తయారు చేస్తారు. ఒరిజినల్ లాటెక్స్ ఏంటంటే ప్యూర్ రబ్బర్ స్మెల్ వచ్చింది అనమాట. ఆర్టిఫిషియల్ లాటెక్స్లో ఏంటంటే రబ్బర్ స్మెల్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. ఆర్టిఫిషియల్ చేయాలంటే దాంట్లో కెమికల్స్ కలుపుతారు కానీ కెమికల్ వాసన ఎక్కువ వచ్చింది, రబ్బర్ స్మెల్ ఎక్కువ రాదు. ఇంకోటి లాటెక్స్ ఇలా కట్ చేసినప్పుడు ఇలా ఉండిద్ది, బరకగా ఉండిద్ది. ఆర్టిఫిషియల్ లాటెక్స్ అయితే కనుక కట్ చేసినా కూడా ఇలాగే ఉండిద్ది. ఇప్పుడు ఇది రెండు ఒరిజినలే. దీని మీద ఏంటంటే లామినేషన్ లైట్గా చేస్తారనమాట. పైన కట్ చేసినప్పుడు లోపల ఉన్నది తెలిసిద్ది అనమాట. స్మెల్ కూడా అంతే. ఇక్కడ స్మెల్ చూస్తే వచ్చింది కానీ అంత పెద్దగా రాదు. కట్ చేసిన చాటు చూస్తే మంచి స్మెల్ వచ్చింది. ఇది కూడా అంతే లాటెక్స్. ఇదిగోండి పక్క చూడండి, కొద్దిగా బరకగా ఉండిద్ది. మనం కనుక గోడకి ప్లాస్టింగ్ చేసి ఇలా రుద్దితే రఫ్గా ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది అనమాట. ఇది అనుకోండి స్మూత్గా ఎలా అయితే ఉండిద్దో అది ఆర్టిఫిషియల్ లాగా ఉండిద్ది అనమాట. ఈ పైన స్మూత్గా ఎందుకు ఉండదంటే పైన ఇలా పీసులుగా లేచిపోకూడదు కాబట్టి కంపెనీ బ్లాకులు తయారు చేయగానే లామినేషన్ చేసేస్తారు లైట్గా, పల్సట్ లేయర్ అనమాట. అది పెద్ద లెక్కలోది కాదనమాట. ఇంకొకటి దీంట్లో డెన్సిటీ కూడా ఉంటుంది, హెవీ డెన్సిటీ కాబట్టి. ఇప్పుడు చూడండి దీని మీద ఇలా పెట్టి హై ప్రెషర్ పెట్టా. ఎంత వెళ్ళిందండి మ్యాక్సిమం వెళ్తే ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళింది. చూడండి ఒక హాఫ్ ఇంచ్ లేకపోతే 1 ఇంచ్ వెళ్ళింది. ఇది 6 ఇంచెస్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళింది. అదే 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్ హైట్. ఇది చూడండి ఇది కూడా హాఫ్ ఇంచ్, అంతకన్నా వెళ్ళదు అనమాట. ఇదే హెవీ డెన్సిటీ అనమాట. ఇంత డెన్సిటీ ఉన్నదే కొనుక్కోండి, తక్కువ డెన్సిటీ ఉన్నది కొనుక్కోకండి. ఇంకొకటి లాటెక్స్లో స్పెషాలిటీ ఏంటంటే సపోజ్ ఇది పెద్ద పరుపు అనుకోండి, భార్యాభర్తలు పనుకున్నారనుకోండి, ఒకళ్ళు పనుకుంటే ఇంకొకరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ పనుకొని లేచి వెళ్ళింది కూడా పక్కన వాళ్ళు నిద్రపోతా ఉంటే వీళ్ళకి కదలదు అనమాట. మామూలుగా హెచ్ఆర్ ఫోములు, పియూ ఫోములు అయితే పరుపులో రియాక్షన్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ పనుకున్న వాళ్ళకి ఎక్కడ తక్కువ క్వాలిటీ ఫోములో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. లాటెక్స్లో అది కూడా ఉండదు అనమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు ఉంటే లాటెక్స్ కొనుక్కోండి. డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు ఇంకా నేను చెప్పా కదండి రీబాండెడ్, అలాగే సూపర్ సాఫ్ట్ దానిపైన, లేకపోతే రెండింటి బదులు జేజే చిన్న వయసు వాళ్ళు నడువు నొప్పుల వాళ్ళు ఇలా కొనుక్కోండి. అలాగే ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే 5 to 6 ప్రతి ఆదివారం లైవ్ ఉండిద్దండి. ఇంకా డౌట్స్ ఉంటే nuevenchmal.com వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. దీని మీద క్లారిఫికేషన్స్ మొత్తం వచ్చేస్తాయి. నమస్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.